సో అందరికీ నమస్కారం. ఇవాళ 3వ తేదీ ఆఫ్ ఫిబ్రవరి. ఇవాళ మనకి ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అండ్ మన తొండంగి మండలంలో ఉన్న 16 గ్రామాల నుంచి ఉన్న ఫిషర్మెన్ విలేజ్ నుంచి వచ్చిన పెద్దలందరూ, ఇంక్లూడింగ్ జిల్లా ఫిషర్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటు ప్లస్ ఒంటిమామిడి సర్పంచ్ గారు, తర్వాత వివిధ విలేజ్ సంబంధించిన లీడర్స్ అందరూ ఇవాళ మన దగ్గర ఉన్నారు. సో ముఖ్యంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం, ప్రెస్ ముందు అందరినీ ఒకసారి ఇవాళ కల్పించి వాళ్ళ వైపు నుంచి ఉన్న డిమాండ్స్, ఈ కాకినాడ సెజ్ ఏరియాలో, తర్వాత అక్కడ పెడుతున్న కోనా పోర్ట్ అంటే కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్, మరియు అక్కడ పెడుతున్న దివీస్ సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించి చాలా రోజుల్లో కొన్ని అపోహలు, కొన్ని భయాలు, తర్వాత కొన్ని డౌట్స్ 3 ఉన్నాయి. అంటే ఫిషర్మెన్లోనూ ఉన్నాయి, తర్వాత అక్కడున్న జనరల్ ప్రజానికానికి కూడా ఉన్నాయి. సో అవి నివృత్తి చేయాలి. అండ్ మనకి మత్స్యకార లీడర్స్ వైపు నుంచి వచ్చిన డిమాండ్స్ ఏంటి, దాన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్తామనే దాని గురించి కొంత వివరించాల్సిన అవసరం ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి. ఆ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తొండంగి మండలం సంబంధించి 16 గ్రామాలకు సంబంధించి దాదాపు 5,000 కుటుంబాలు ఫిషర్మెన్ అంటే ఫిషింగ్ మత్స్యకార వృత్తిని ఆధారపడి ఉన్నాయి. ఈ 5,000 కుటుంబాలలో ఉన్న వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అవన్నీ ఆల్రెడీ మనం ఒక సర్వే చేయడం మన దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే మనం ఎనివే గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ గ్రామాల నుంచి స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఒక ఇంపార్టెంట్ డౌట్, అంటే ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మన వైపు నుంచి ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఇవాళ మీ అందరికీ తెలిసిందే, దివీస్ వారి వైపు నుంచి ఒక పైప్ లైన్ వేయడం జరుగుతుంది సముద్రంలోకి. ఆ పైప్ లైన్ ఏంటి, దేనికి వాడుతున్నారు, తర్వాత దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అండ్ రేపు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న కుటుంబాలకి లాభం ఏంటి, అక్కడ ఉన్న కుటుంబాలకు వచ్చే ఉపాధి అవకాశాలు ఏంటి, ఆ ఫ్యాక్టరీ వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఆర్థిక సహాయాలు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాల గురించి కానీ ఒక వివరంగా మన వైపు నుంచి, అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు, ప్రభుత్వం వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మొట్టమొదటిది ఈరోజు వేస్తున్న పైప్ లైన్. ఈరోజు ఏదైతే నిన్న మార్నింగ్ అరౌండ్ 5:30 నుంచి స్టార్ట్ చేసాం. సో ఆ పైప్ లైన్ దాదాపు 1 కిలోమీటర్న్నర దూరం సముద్రంలోకి వేయడం జరుగుతుంది. కింద అడుగులో సముద్రం సీబెడ్ అంటాం, సీబెడ్లో 6 మీటర్ల లోతులో వేయడం జరుగుతుంది అనమాట. అంటే సీబెడ్ కొంచెం తవ్వి దాని లోపల ఒక 6 మీటర్స్ తవ్వి దాని లోపల ఆ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఇది ఇవాళ వేస్తున్న పైప్ లైన్. ఈ సాల్ట్ వాటర్ మనకి ఎలా అయితే ఒక RO ప్లాంట్ పనిచేస్తుందో అలాగా సాల్ట్ వాటర్ తీసుకొని, సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసుకొని, ప్యూరిఫైడ్ వాటర్ కంపెనీ వాడుకొని దాని నుంచి వచ్చే వేస్ట్ వాటర్ మళ్ళీ సీలేకి వదిలేసేయడం. సో ఒక RO ప్లాంట్ పనిచేసినట్లు పనిచేస్తుంది ఈ ప్లాంట్. దానికి కావాల్సిన వాటర్ని సీ నుంచి తీసుకోవటం, మళ్ళీ ప్యూరిఫైడ్ వాటర్ వాడుకున్న తర్వాత ఆ ప్యూరిఫైడ్ వాటర్ తీసేయగా మిగిలిన ఉప్పు, తర్వాత ఏదైనా చిన్న చిన్న శాండ్ కానీ ఇలాంటివి ఏదైనా మెటీరియల్స్ ఉంటాయి, అవన్నీ వదలడానికి ఇంకొక పైప్ లైన్. సో అవి వాళ్ళు వేయడం జరుగుతుంది. దీన్ని డీసాలినేషన్ పైప్ లైన్ అంటారు. సో ఈ డీసాలినేషన్ పైప్ లైన్ వేయటం నెక్స్ట్ ఒక 4-5 డేస్ పని జరుగుతూ ఉంటుంది. ఆ పని జరిగే క్రమంలో కొంత లాస్ట్ వీక్ ఒకటి అనుకున్నాం కానీ, బట్ ఆ తర్వాత వాళ్ళకి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ వీక్ పెట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ సజావుగా జరుగుతుంది. దానికి మొత్తం ఆల్ ఫిషర్మెన్ కంపెనీస్ అందరూ ముందుండి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మొట్టమొదటిగా గవర్నమెంట్ వైపు నుంచి, మా వైపు నుంచి వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. అంటే అందరినీ వాళ్ళకున్న అపోహలు క్లియర్ చేసి లాస్ట్ మీటింగ్ తర్వాత నాకు తెలుసు ఆ చేంజ్ కూడా వాళ్ళందరినీ కూర్చోపెట్టి, ఇది మనకి కంపెనీ రావాలి, కంపెనీ పరిశ్రమలు రావాలని చెప్పి దాని గురించి ఏం కావాలనే దాని గురించి ఒక క్లారిటీతో వాళ్ళు వచ్చారు. సో దానికి అందరూ మన వైపు నుంచి, నేను వాళ్ళకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఆల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ లీడర్స్కి, నాయకులకి అందరికీ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ దెన్ ఐ అప్రిషియేట్ దెమ్. నా కృతజ్ఞతలు చెప్తున్నాను ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆ పైప్ లైన్ వర్క్ అయిన తర్వాత బేసిక్గా కంపెనీకి సంబంధించి ఇంకొంచెం వర్క్స్ జరుగుతుండగా అతి ముఖ్యమైనది
మనకి లీడర్స్ వైపు నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే ఆల్ అంటే వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆ పరిసర ప్రాంతాల్లో లాస్ట్ ఒక 100 years 120 years నుంచి అక్కడ ఫిషింగ్ చేసుకోవటం, దాని మీద ఆధారపడి ఉండటం, చాలా సంవత్సరాలుగా చాలా బోట్స్ అక్కడ ఉండడం వాస్తవం. సో ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ పైప్ లైన్ వేయటం, దీనివల్ల ఏదైనా పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ రావటం వల్ల ఫిష్ చనిపోతాయి అన్న ఒక భయం ఉంది. సో దానివల్ల వాళ్ళ ఆధారం ఏదైతే పడుతున్నారో అది తప్ప ఇంకొక వృత్తిలోకి వెళ్ళలేని పరిస్థితి, ఎస్పెషల్లీ ఫిషర్మెన్. మిగతా అక్కడున్న మెయిన్ ప్రజానికి ఏదైనా వేరే వృత్తులకి లేకపోతే ఉపాధి హామీ పద్ధతులకి వెళ్ళినా కూడా ఫిషర్మెన్ మాత్రం జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది కూడా ఈ జిల్లాలో ఫిషర్మెన్ ఉపాధి హామీలకు వెళ్ళట్లేదు. సో ఫిషింగ్ తప్ప ఇంకో దానికి వెళ్ళే అలవాటు లేదు కాబట్టి దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఈ ఇండస్ట్రీ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే ఒక పొల్యూషన్ వల్ల ఆ అసెస్మెంట్ ఇప్పటివరకు జరగలేదు. అంటే నిజంగానే ఒక కంపెనీ రిలీజ్ చేస్తే ఫిష్ చనిపోతున్నాయా లేదా, చనిపోతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత దూరంలో ఫిష్ చనిపోతాయి, ఇవంతా అసెస్ చేయడానికి మన వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైపు నుంచి మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్స్ మేరకు ఒక కమిటీ రిక్వెస్ట్ చేయటం, ఆ కమిటీ ఇన్కార్పొరేట్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి ఒక సైంటిస్ట్ కూడా మనకు అప్పచెప్పడం, అండ్ ఆ సైంటిస్ట్ కూడా వచ్చి రెక్కి చేసుకొని వెళ్ళటం, దానికి తగిన సూచనలు ఇవ్వటం, అండ్ దానికి సంబంధించి ఇంకా కొంచెం ఫర్దర్ స్టడీస్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్ ఫిషర్మెన్ లీడర్స్కి వాళ్ళ ఊర్లో చదువుకున్న బయోకెమిస్ట్రీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళతో కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది అవటానికి నాకు తెలిసి ఒక నెల పట్టొచ్చు, ఎందుకంటే ఆ టెస్ట్ అన్ని చేసి మనకు రిపోర్ట్ రావడానికి. ఆ 1 month ఆ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కలెక్టరేట్లోనే అందరినీ మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఏమేమి వదులుతున్నాం మన కంపెనీ నుంచి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఫిష్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్లు ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం. ఎందుకంటే ఆ అపోహలు ఉన్నాయి చాలా మందికి, ఆ అపోహలు నివృత్తి చేసే పనిలో ఇది అతి ముఖ్యమైన పనిగా భావిస్తున్నాం. మూడోది కమింగ్ టు జాబ్స్. ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో ఈరోజు మనం అందరం గుర్తించాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ మీద బయట నగరాలకు వెళ్ళటం, తర్వాత బయట రాష్ట్రాలకు వెళ్ళటం, చాలా మంది మత్స్యకార వృత్తి కాకుండా వేరే పనుల్లో కూడా యూత్ ఎస్పెషల్లీ ఎంగేజ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి, అండ్ ఇక్కడ ఇండస్ట్రీ వచ్చిన లాభం వాళ్ళు కూడా పొందాలన్న ఉద్దేశంతో చాలా రోజుల నుంచి వాళ్ళ వైపు నుంచి మాకు ఇన్ని జాబ్స్ కావాలి, ఏ పోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చదువుకోలేదు కానీ స్ట్రాంగ్గా ఉన్నాడు, సెక్యూరిటీ ఏదైనా ఒక జాబ్ ఉంది, సో అది ఇవ్వటం. లేదు చదువుకున్నాడు, నాకు ప్లాంట్లో పనిచేయగలడు, యంగ్ ఫెలో, నేను లోపల మెషిన్ మీద ట్రైనింగ్ ఇప్పిస్తే లోపల మెషిన్ మీద పని చేయగలడు, సో అతనికి ఆ జాబ్. లేదు ఇంకా బాగా చదువుకున్నాడు, మేనేజరల్ పోస్ట్ చేయగలడు, అంటే మేనేజర్ లాగా పని చేయగలడు, సో అతనికి ఆ జాబ్. అలాగా ఏ క్వాలిఫికేషన్కి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఏ పోస్ట్లో ఉండాలి, ఆ పోస్ట్కి సంబంధించి కంపెనీ దగ్గర ఉన్న వేకెన్సీ తీసుకోవడం, అక్కడ వీళ్ళ ఎలిజిబిలిటీకి తర్వాత వాళ్ళ అంటే అక్కడ సెట్ అవుతారన్న పరిస్థితి చూసుకొని వాళ్ళకి జాబ్ ఇప్పించడం. సో ఇది చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ ఆ లోకల్ ఆర్డీఓని ఒక కమిటీ మెంబర్స్గా పెడుతూ మన ఫిషర్మెన్ విలేజెస్ దగ్గర నుంచి కూడా ఒక 4 కమిటీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ వైపు నుంచి ఎవరెవరు ఉన్నారు ప్రతి నెల అక్కడ, అంటే ఇప్పుడే కాకపోయినా ప్లాన్ స్టార్ట్ అవుతున్నాయి, మనకు రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం ప్రతి నెల ఏమేమి జాబ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వగలరు కంపెనీస్ వైపు నుంచి, మన వైపు నుంచి ఎవరెవరు పిల్లలు ఉన్నారు, సో ఇవన్నీ మ్యాచ్ చేసుకొని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది అసెస్ చేసుకొని ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వగలము, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళని ఇంకెక్కడ అడ్జస్ట్ చేయగలము. ఈ పని చేయడం కోసం మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ఇలా ఒక మన ఆధ్వర్యంలో అంటే కంపెనీస్కో లేకపోతే వాళ్ళకు వదిలేయకుండా ఒక మధ్యవర్తిత్వం మనం చేయడం, దాని మీద వాళ్ళకి నమ్మకం కలిగించడం, ప్రాసెస్ మీద నమ్మకం కలిగించడం ఒక ముఖ్య ఉద్దేశం. సో ఆ పని మనం యాజ్ సూన్ యాజ్ కంపెనీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూనే ఆ పని స్టార్ట్ చేయిస్తున్నాం. అండ్ వాళ్ళ అంటే ఫిషర్మెన్ విలేజెస్ వైపు నుంచి కూడా ఒక 4 members కొంచెం ఆ విలేజెస్లో ఉన్న యూత్ని గ్యాదర్ చేయగలిగి ప్రొఫైల్స్ తీసుకోగలిగి అర్థం చేసుకోగలిగి ఒక 4 మన కమిటీ మెంబర్స్గా తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ప్రపోజ్ చేసిన వెంటనే మనం కమిటీ ఫామ్ చేస్తాం. సో వీటితో పాటు ఇంకొక అతి ముఖ్యమైన డిమాండ్ మనకి వస్తున్నది అంటే ఈ కంపెనీ కట్టిన తర్వాత కంపెనీ కట్టే సమయంలో కూడా కొంత ఆర్థిక నష్టం వాటిల్తుంది ఎస్పెషల్లీ మత్స్యకారులకి. సో దానికి తగ్గట్టుగా ఎంతో కొంత మనకు ఆర్థిక సహాయం చేయాలి అన్నట్లు మాకు రిక్వెస్ట్ పంపించడం జరిగింది.
దాంట్లో మొదటిది రేషన్ కార్డుకి ప్రతి కుటుంబానికి జీవనభృతి కింద 15,000 మనకి అందించడం. తర్వాత రెండోది రేషన్ కార్డును ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం ఇందాక మాట్లాడినట్లు. తర్వాత ఒక హెల్త్ కార్డు ఇవ్వటం, తొండంగి మండలంలో అట్లీస్ట్ 10 లక్షలకు వచ్చేంత వరకు ఒక హెల్త్ కార్డు ఇవ్వటం. అండ్ ముఖ్యమైనది మనకి బోట్లు, పెద్ద బోట్లు ఉన్నాయి, చిన్న బోట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా వరకు చిన్న బోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో పెద్ద బోట్లకి 3 లక్షల చొప్పున, చిన్న బోట్లకి 15 లక్షలు, 1,50,000 చొప్పున అలువిలు అని నెట్ లాంటిది వేస్తారు. సో దానికి 3 లక్షల చొప్పున అడుగున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కంపెనీస్తో ఒకసారి ఒక రౌండ్ డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఇంకా ఫర్దర్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంచెం పుష్ చేసి మన మత్స్యకార సోదరులకి ఏవైతే రిక్వెస్ట్ చేస్తారో దాంట్లో ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంటుందో మనం ఒక డెసిషన్ తీసుకొని నేను మళ్ళీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 3 రౌండ్స్ కూర్చున్నాం. సో కొన్ని ఇష్యూస్, తర్వాత కొన్ని మన వైపు నుంచి చేయాల్సిన పనులు మనం ఎలా చేస్తామో వివరించడం జరిగింది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చి ఇంకా లాస్ట్లో ఈ ఆర్థిక సహాయం గురించి ఇంకా మనం డెసిషన్ చెప్పాల్సి ఉంది. సో దానికి సంబంధించి కొన్ని కంపెనీస్ కూడా కూర్చోబెట్టిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అందరి మద్దతుతో మనం ముందుకు వెళ్తాం. సో ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి మనం తొండంగి తర్వాత పరిసర ప్రాంతాల్లో ఈ కేసెస్ వల్ల అఫెక్ట్ అవుతున్న మత్స్యకార కుటుంబానికి మనం ఇస్తున్న హామీ గవర్నమెంట్ వైపు నుంచి ప్రభుత్వంతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ఆర్థిక సహాయం గురించి కూడా నేను త్వరలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సార్ మా వయసు జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడతారు. కేసెస్ కి తొండంగి మేజర్. ఇప్పుడు మనకున్న 2 ఫార్మా ఇండస్ట్రీస్ కూడా తొండంగిలో ఉన్నాయి. కొంత ఉప్పాడు ప్రజలకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి తొండంగిలో మనం దివి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా మనం తొండంగి సంబంధించిన ఫిషర్మెన్ కమ్యూనిటీతో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫర్దర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు తర్వాత దాని ఇంపాక్ట్ అసెస్ చేసుకుని మిగిలిన మండలాలు కూడా కవర్ చేయడం జరుగుతుంది. డీసాలినేషన్ ప్లాంట్ నో అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన భూమిలో ఏం కలుపుతున్నారు? నో మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక సీ బెడ్ అంటే మనం సీ ఫ్లోర్ ఉంటుంది కదండి, 6 మీటర్స్ లోతు ఒక గొంతు తవ్వి దాంట్లో ఆ పైప్ పెట్టి మళ్ళీ ఆ మట్టి మూసేయాలి, మళ్ళీ సీ బెడ్ని యాజ్ యూజువల్ తీసుకురావాలి. ఇది వాళ్ళు చేస్తుంది. జేసీబీలతో భూమిలోకి ఏమంటారు దాన్ని ఈ వేస్టేజ్ ని డంప్ చేసే టెక్నాలజీ అని ప్రక్రియ లేదండి. ప్లీజ్ వెరిఫై యువర్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ తీసుకున్నామండి. నేను ఇన్ రైటింగ్ తీసుకున్నాను. నేను లాస్ట్ మీటింగ్ జరిగింది కూడా నేను మినిట్స్ కూడా పంపించాను. సో దట్ మనం మాట్లాడుతున్న ప్రతి ఏదో గాల్లో లెక్కలు తర్వాత వాళ్ళ అపోహని అనను. ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్ లో మనం ఉన్నా కూడా నాకు ఇన్ఫాక్ట్ నేను వాస్తవం చెప్తున్నాను, నేను ఒక ఇంజనీర్ని. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవడానికి నాకు అట్లీస్ట్ ఒక 1.5 months పట్టింది. నేను వాళ్ళు కూడా అదే చెప్పాను. నాకు ఇంతమంది స్టాఫ్, జేడీ ఫిషరీస్, పొల్యూషన్ ఇంతమంది మనం ఒక మీటింగ్ పిలిస్తే నాకు చెప్పగలిగే పరిస్థితి ఉన్నా కూడా ఆ టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి దాని ఇంపాక్ట్ నాకు 1.5 months పట్టింది యాజ్ అ కలెక్టర్గా. ఐ అండర్స్టాండ్ ఆ భయాలు ఉండడం, తర్వాత అది వాస్తవం ఉండాలి కూడా. సో దట్ 1-2 సార్లు మనం కూడా వెరిఫై చేసుకుంటాం, ఒక తప్పు జరగకుండా మనం శ్రద్ధ తీసుకుంటాం. సో నేను చెప్తున్నది వాళ్ళు చెప్తున్నది 2 మేము ఇన్ రిటర్న్ ఇస్తున్నామండి. నేనేది గాల్లో లెక్కలు మనం చేయలేదు. మా రిక్వెస్ట్ ఈస్ దట్ ఎవ్రీ మంత్ ఒక జీవనోభృతి లాగా మనం ఇవ్వమని. సో దాని గురించి మనం వర్కౌట్ చేస్తున్నామమ్మా. నేను ఐ విల్ గెట్ బ్యాక్ విత్ డీటెయిల్స్. అమ్మా ఇది ఇప్పుడు వచ్చి నా దగ్గర ఉన్న రిక్వెస్ట్ అందరి మధ్య, ఎందుకంటే మన అందరికీ మనం ఓపెన్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. అది ఎగ్జాక్ట్ గా ఎంత ఏ ఫ్రీక్వెన్సీలో ఇస్తామనేది కొంచెం వర్కౌట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. రైట్. సో సార్ ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరికి కూడా మా యొక్క మత్స్యకారుల తరపున, తొండంగి మండల మత్స్యకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడున్న మత్స్యకార గ్రామ పెద్దలు అద్దరిపేట నుంచి చోటుపిల్లిపేట వరకు ఇప్పటికి 3 సార్లు మా కమిటీతో మా జిల్లా మేజిస్ట్రేట్ గారు సమావేశం జరపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సమాజంలో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో అది మత్స్యకారులు. ఎందుకంటే మత్స్యకారులు ఎవరికి కూడా భూములు ఎక్కువ ఉండవు.
అందరూ కూడా ల్యాండ్లెస్ పూర్. మా ప్రధాన జీవనోపాధి సముద్రం. సముద్రాన్ని నమ్ముకొని మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా పురాతన కాలం నుంచి మా వేటే ప్రధాన జీవనోపాధిగా చేస్తూ బ్రతుకుతున్నాం. అది మీకు ప్రత్యేకంగా ఇక్కడున్న మీడియా సోదరులందరికీ కూడా మీకు తెలుసు, మేము ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. మీరు కూడా మా తరపు నుంచి మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాము. మీరు కూడా మా తరపు నుంచి పోరాడాలి. మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది ఏంటంటే అక్కడ లోకల్లో ఎంప్లాయ్మెంట్ లోకల్లో ఎవరిని తీసుకోవట్లేదు. మత్స్యకారు యువత ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే చదువుకున్నారో దేనికి అర్హుడో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, ఒక డిమాండ్. అలాగే ప్రతి నెల 15,000 రూపాయలు అంటే పక్కనే మీకు తెలుసు ఓఎన్జీసీ ఇక్కడ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవ్వమని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, సముద్రంలోకి పైప్ లైన్ వేస్తున్నారు. వేసేటప్పుడు కలెక్టర్ సార్ ఏమన్నారంటే నేను ఇప్పుడు పొల్యూషన్ పైప్ లైన్ వేయట్లేదు, ఓన్లీ వాటర్ తీసుకోవడానికి అని చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము మత్స్యకారులు మా జీవితం ఉన్నంత వరకు మాకు సముద్రమే ప్రధాన ఆధారం. మీరు పోలీసుని ఈరోజు 1000-2000 మందిని పెట్టి మీరు పైప్ లైన్ వేసే ఉద్దేశంగా చేస్తే మాత్రం మేము కంపల్సరీ ఈరోజు రేపు పోలీసుని పెట్టి అడగలరేమో కానీ మా మత్స్యకార జాతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చాపురం టు తడ వరకు ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దీని మీద మేము ప్రతిఘటిస్తాం. ఎందుకంటే మీరు మాతో చర్చలు జరపండి, చర్చలు జరిపి గవర్నమెంట్ ప్రతినిధిగా యాజ్ ఏ కలెక్టర్గా మీరు మా బాగోగుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మళ్ళీ మీరు ఈరోజు సభాముఖంగా పాత్రికేయులకి మీరు చెప్పడం మేమందరూ కూడా చాలా శుభ్రమంగా నమ్ముతున్నాం. అలాగే మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ మీకు ఒకటే చెప్తున్నాం, అక్కడ అరబిందో ఫార్మాస్యూటికల్స్ కానీ దివ్యస్ కానీ ఇంకా వచ్చే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో దానివల్ల చాలా వరకు కూడా మత్స్యకారులకి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్ని ఇంకో విధంగా భావించద్దు. మేము మీ మాట మీద మేము ఉద్యమం చేయకుండా ఆగాం, అంతేగాని పోలీసులకు భయపడో ఇంకొకరికి భయపడో ఆగే ప్రసక్తే లేదు. మా ప్రాణాలైనా పోయిన మత్స్యకార జాతి కోసం అందరి కోసం కూడా మేము కలెక్టర్ గారు ఇచ్చిన మాటకి మేము ఈరోజు సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ చర్చలు జరిపి ఇవన్నీ అమలు చేయని పక్షంలో మేము తక్షణమే మా పెద్దలు మా ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణ గారు కానీ మా దివ్య మేడం గారు కానీ మా మత్స్యకార నాయకుడు కొండబాబు గారు కుల రవీంద్ర గారు అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు అందరినూ కూడా కలిసి మా హక్కుల సాధనకై ఎంతవరకు అని వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి కలెక్టర్ గారు నా పేరు చొక్కా కాశీశ్వరరావు, టర్నింగ్ మండలం ఎక్స్ జెడ్పీటీసీ. మాది ఫిషర్మ్యాన్, సానాపేట విలేజ్ మాది. ఈ రోజున కలెక్టర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మా మత్స్యకారుల యొక్క సమస్యలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. ముందుగా మీ మీడియా వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే 2016లోనే కూడా 2016 నుంచి కూడా 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు కూడా మేము ఈ కంపెనీ ఈ మా ప్రాంతంలో పెట్టినట్టయితే మా మత్స్య సంపద అంతా కూడా పూర్తిగా నశించిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అన్న దాని మీద మేము కంపెనీ వద్దని చెప్పేసి అనుకున్నాం. అయితే 22 నుంచి కూడా ఈ కంపెనీని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడం గత గవర్నమెంట్లోనే పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ పర్మిషన్లు అన్నీ కూడా గత వైసీపీ గవర్నమెంట్లోనే పర్మిషన్లు కూడా పూర్తి చేయడం, కంపెనీని పూర్తిగా స్వాధీనం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. ఈ రోజున ఏదైతే మత్స్యకారులు టర్నింగ్ మండలం అద్దరిపేట దగ్గర నుంచి కూడా చోళ్ళపేట వరకు కూడా సుమారు 16 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడా ఈ రోజున మత్స్య సంపద నష్టపోయి మత్స్య సంపద పూర్తిగా నశించిపోయి రోడ్డుని పడే పరిస్థితి ఉంది. మా పెద్దలు కోడరామన్ గారు చెప్పినట్టు అదే కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా క్లుప్తంగా అన్ని విషయాలు చెప్పారు. అయితే ఉద్యోగాలన్నవి సిఎస్ఆర్ ఫండ్ నుంచి చేయొచ్చు, అలాగే ఏదైనా కంపెనీ నుంచి డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ మత్స్యకారులు అన్నది ఏదైతే టర్నింగ్ మండలంలో సుమారు 20,000 మంది మత్స్యకారులు, సుమారు 5,000 మంది రేషన్ కార్డులదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇంచుమించులో ఇది 4వ మీటింగ్ కలెక్టర్ గారితో. 3 మీటింగ్లో కూడా మేము అన్ని కూడా మా కష్టాలు నష్టాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున పైప్ లైన్ కూడా మాకు హామీ ఏమి ఇచ్చారంటే ఈ అన్ని కూడా పరిష్కారం చేసిన తర్వాత పైప్ లైన్ వేస్తా అన్నారు. అయితే ఒకటైతే అపోర్ట్ ఏంటి జనాల్లో ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ అన్నది ప్యూర్ వాటర్ తీసుకోవడానికి అంటారు. ప్యూర్ వాటర్ తీసుకున్నా వేస్ట్ వాటర్ పంపినా ఏదైనప్పుడు కూడా మా మత్స్యకారులకి నష్టమే జరుగుతుంది తప్ప లాభమే జరగదు. అంచేత ఏంటంటే ఏదైనప్పుడు కూడా మత్స్యకారులకు పూర్తిగా న్యాయం జరగాలంటే ఈ రోజు గత గవర్నమెంట్ లో కూడా ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా మా ప్రాంతం దివగాలం పాదయాత్రలో ఇచ్చేసి మా మత్స్యకారులందరినీ కూడా అక్కడ సమయాన్ని పరిచి అక్కడ ఆ రోజున ఏం చెప్పారంటే
ఈ కంపెనీలు వచ్చినప్పుడు కూడా మీకు డెవలప్మెంట్ ఉంటుంది తప్ప మీకు ఏదైనా మత్స్యకారులకి న్యాయం జరిగే అవకాశం తప్పనిసరిగా మా వచ్చి గవర్నమెంట్ లో మీకు పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మత్స్యకారులు ఏదైతే ఉందో మత్స్యకారులు నశించిపోతుంది కాబట్టి మత్స్యకారులను పూర్తిగా ఆదుకొని ఈ గవర్నమెంట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మత్స్యకారులను ఆదుకుంది కాబట్టి ఈ రోజున మన స్థానిక నాయకులైనటువంటి మా తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిటీ బోర్డు సభ్యుడు యనమల రామకృష్ణ గారు అవ్వచ్చు, మన వనమాడ కొండబాబు గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మా మత్స్యకారులకు అందరూ కూడా న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు. అవసరమైతే మన పెద్దలు కోడరావణ గారు చెప్పినట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా మత్స్యకారు గ్రామాలకు సమీపించి ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా మరి డిప్యూటీ సీఎం అలాగే వీళ్ళందరూ సమక్షంలో మాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చే పత్రిక నాది తిరుమలపురం పంచాయతీ అండి. నా పేరు చొక్కా మహంకాళి అండి. నా టీడీపీ ప్రెసిడెంట్ అండి. అయితే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే తిరుమలపురంలో అరవింద్ కంపెనీ అని ఒకటి పెట్టారండి. ఆ పైప్ లైన్ సముద్ర లోపలికి వేస్తున్నారండి. దానివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఈ పోర్టు సోడుగులపేట నుంచి తిరుమలపురం వరకు క్లోజ్ చేసేస్తారండి. పైప్ లైన్ మామూలుగా ప్లహరీ కడేస్తారండి రౌండ్గా. దానివల్ల మత్స్యకారులు అక్కడ 6 గ్రామాలు ఉన్నాయండి. 6 గ్రామాలు కూడా నష్టపోతారండి. ఏటకెళ్ళినందుకు ఇబ్బంది పడతారు. కాకపోతే ఆ పైప్ లైన్ సముద్ర వరకు వేసడం వల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడి మత్స్య సంపద కోల్పోయి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందండి. దానివల్ల రాబోయే రోజుల్లో మత్స్యకారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మాకు ఏంటి కదండి కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నామండి, రేపు రాబోయే రోజుల్లో మా మత్స్యకారులు ఇక్కడ ఏటకెళ్ళినందుకు ఇబ్బందులు పడతారు కాబట్టి ఎక్కడే పోర్టు పక్కన ఉన్న చిన్న ఆల్బర్ కడతారండి. మన కలెక్టర్ గారిని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.